చేపలు పడ్డాయి. ఒకటి 4 కేజీలు ఉంటుంది, ఒకటి కేజీ ఉంటుంది. 1 2 వచ్చింది. ఇది 3వ చేప. 3 సక్సెస్. షికార్ సక్సెస్. చూడండి కొత్త పుల్ల, పాతదే కటింగ్ చేస్తున్నాం. చాలా చక్కగా పడుతున్నాయి చేపలు. ఇలా మా కుల పెద్ద మనిషి భీమరాజు కూడా వచ్చిండు, ఆయన గురించి పెట్టాము. ఒక్క చేప కావాలన్నట్టు 3 చేపలు పడ్డాయి. పట్టది పోయి నీకు కలగడ నీ పొగడ కుదరను నేనే పోనాడు. మెల్ల 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 ఇట్టకెళ్ళి పో. నేను సీదా దిగు, సీదా రావునా. మెల్ల మెల్ల lagi enggak baik. ఎద్దానికి కేజీ ఉంటుంది. ఓకే మళ్ళీ పెద్ద చేప కొట్టాం షికార్తోని. లోపల ఇసుకపోయింది పెద్ద చేప. మా తమ్ముడు పోతాను అక్కడికి. చూద్దాం ఎంత పెద్ద ఉండవచ్చు చూద్దాం. అక్కడ చూసుకో, ఇక దొరికిందా నీకు? చూసుకో మళ్ళీ ఏమైనా వచ్చింది అక్కడ చూసుకో. చేపని చెప్తాను రిటర్న్ అవుతాను చూడు దారం అంత లోపలికి ఇక్కపోయింది. చెట్టుకి ఇచ్చింది అనుకో, మళ్ళీ ఉస్తానా భయం అట్లా ఫుల్. చూడండి చేప ఎత్తానా ముందు మూతికి దిగింది. చూడండి ఎంత పెద్దగా ఉన్నది చేప. మళ్ళీ ఉంటుంది 4 కేజీల మంచిగా. చూడండి ఇక పుల్ల ఎట్లా దిగిందో. ఇటు చూసి పుల్ల చూసి ఇటు నువ్వు కొట్టిన పుల్ల చూచుడు తెంపు. చూడండి ఎంత పెద్దగా ఉందో చేప. పుల్ల అటు ఇటు దిగింది మూతలోకి వెళ్ళి ఉంటుంది. మూత దిగిన కేజీలు ఉంటుంది. చూడండి ఇక పుల్ల ఇందులోకి వెళ్ళింది మూతలోకి వెళ్ళి. బిగ్ సైజ్. ఫస్ట్ చేపను పట్టకరా. ఫస్ట్ చేపని తీసుకో. చేపని ఇస్తాడు
పడ్డది చాపది అదేంపు ఏది పెద్ద అగ్గి కనుక కాదు అబద్ధం ఇది పెద్ద ఉండే ముడుచు పసుపు పసుపు ఎందుతాదని అరే తెలుగుతుంది బర్ర అప్పుడు కావచ్చా నేను చూస్తా ఫ్రెండ్స్ మళ్ళీ చేప కుట్టాను. ఇదైతే బిగ్ సైజ్ చేప చూడండి ఎంత పొడుగుంది. నా కాలు పొడుగుంది. నా కాలు ఎంత పొడుగుంది చూడండి. అమ్మో ఆగుతలేదు వీటికి. బిగ్ సైజ్ లేదా ఖచ్చితంగా 5 కేజీలు ఉంటుంది చూడండి. నా మొక్కల కన్నా పెద్దనే ఉన్నట్టు ఇంకా బిగ్ సైజ్.